పాన్ కార్డ్ బ్యాంకింగ్ కు సంబంధించి 2026లో వచ్చిన ఈ మార్పులు మీకు తెలుసా? తెలీదు. అయితే చెప్తా చూడండి. 2026 మొదలయ్యాక మనందరి జీవితాన్ని ప్రభావితం చేసే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పాన్ ఆధార్ లింక్ చేయని వాళ్లకు పెద్ద షాక్. 2025 డిసెంబర్ 31 డెడ్ లైన్ మిస్ అయితే మీ పాన్ ఇనాపరేటివ్ అవుతుంది. అంటే ఐటీఆర్ ఫైల్ చేయలేరు, ట్యాక్స్ రీఫండ్ రాదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు కూడా ఇబ్బందే. ఇంకో ముఖ్యమైన మార్పు, ఈ పరిమితిని గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయలేదు, కానీ 1000 రూపాయల పెనాల్టీ ఫీ కట్టి పాన్ ఆధార్ లింక్ చేయించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన మార్పు, క్రెడిట్ స్కోర్. ఇకపై ఈఎంఐ ఆలస్యం చేస్తే అది వెంటనే మీ క్రెడిట్ స్కోర్ లో కనిపిస్తుంది. 1-2 నెలలు లేట్ అయినా ఏమవుతుంది అనుకుంటే లోన్ తీసుకునే టైంలో అదే అతి పెద్ద సమస్య అవుతుంది. ఈఎంఐ ఇన్ టైమ్ లో కట్టే వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు, కట్టని వాళ్ళకే ఇది ప్రాబ్లం. ఇంకా 2026 జనవరి 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇది హోటల్స్ బిజినెస్ చేసే వాళ్ళపై ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్, యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విషయంలో కూడా కొత్త భద్రతా చెక్స్ పెరుగుతున్నాయి. సిమ్ వెరిఫికేషన్, ఓటీపీ చెక్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ఆన్లైన్ మోసాలు తగ్గడానికే ఈ స్టెప్. అంతేకాదు, రైతుల కోసం ప్రభుత్వం కొత్త పిఎం కిసాన్ ఫార్మర్ ఐడి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియోలో ఉంది. అది ఈ ప్లే బటన్ లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.